పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో కేంద్ర ప్రభుత్వం సామాన్య ప్రజలపై మోయలేని భారం మోపిందని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పబ్బు వీరాస్వామి విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ శుక్రవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని సుభాష్ సెంటర్లో సిపిఐ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా పబ్బు వీరస్వామి మాట్లాడుతూ అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గినా దేశంలో మాత్రం పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించకుండా కేంద్ర ప్రభుత్వం భారీగా పన్నులు విధిస్తూ ప్రజలను దోచుకుంటోందని ఆరోపించారు. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల కారణంగా నిత్యావసర వస్తువుల ధరలు అమాంతం పెరిగి సామాన్యులు, రైతులు, కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. రవాణా ఛార్జీలు పెరగడంతో అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం పడుతోందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించి పెట్రోల్, డీజిల్ ధరలను నియంత్రించి ప్రజలపై భారాన్ని తగ్గించాలని డిమాండ్ చేశారు. ప్రజా వ్యతిరేక విధానాలను కేంద్ర ప్రభుత్వం తక్షణమే విరమించుకోవాలని, లేకపోతే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి కర్ర సైదిరెడ్డి, సహాయ కార్యదర్శి విశ్వనాథుల లెనిన్, శాంతి సంఘం జిల్లా కార్యదర్శి జిల్లా యాదయ్య, సీనియర్ నాయకులు ముండ్ల ముత్యాలు, ఎస్కే మధార్, బాసాని వెంకటయ్య, పుట్టల సుజాత, జగన్, సర్దార్, గుణ నారాయణ, ఎం నందం, ఆర్ సీతారాములు, చాంద్ పాషా, వలికి వెంకటేశం, పంజర్ల నరసింహ, కందికట్టి ఎల్లయ్య, ఓర్పు అంగయ్య, అంజయ్య, జే విజయ, మధ్యమడుగు పార్వతమ్మ, చిత్రం రజిత, మాధవి, రాములమ్మ, జ్యోతి తదితరులు పాల్గొన్నారు. భారతదేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెరుగుదలకు నిరసనగా భారత కమ్యూనిస్టు పార్టీ ఇచ్చిన పిలుపులో భాగంగా నల్గొండ పట్టణంలో ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం చేసి కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మను దానం చేయడం జరిగింది. ముఖ్యంగా మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత భారతదేశ వ్యాప్తంగా పేద ప్రజలకు నేను న్యాయం చేస్తున్నా అని చెప్పి ఒక పక్క చెప్తూ, నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తున్నా అని చెప్పి ఒక పక్క చెప్తూ, అదేవిధంగా గ్యాస్, డీజిల్ ధరల పెరుగుదల వల్ల పేద ప్రజల మీద, కూరగాయలు వ్యాపారం చేసుకునే వాళ్ళకి కానీ, ట్రాన్స్పోర్ట్ల మీద కానీ, అన్నిటి మీద ఇప్పుడు పెంచిన ధరల మీద పెరిగిదలి సామాన్య ప్రజల మీద విపరీతమైనటువంటి భారం పెరిగేటువంటి అవకాశం ఉంది. మననే హైదరాబాద్కి వచ్చినప్పుడు పెద్ద కోతలు కోసిండు. మేము కూడా డీజిల్ బండ్లని క్యాన్వాన్ని తగ్గించుకుంటాం, అది చేసుకుంటాం, ఇది చేసుకుంటాం. అవన్నీ బోకర్ మాటలు తప్ప వాస్తవికంగా ప్రజలను మోసం చేస్తానని చెప్పిన మాటలే తప్ప ఆయన ఆచరణలో ఖచ్చితంగా ఇప్పటి వరకు ఈ 12 సంవత్సరాల కాలంలో మోదీ చేసింది పేద ప్రజలకు ఏమీ లేదు. దాన్ని మనం అందరం కూడా ప్రజలందరూ కూడా గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. అదానికి ఇవాళ ఈ మోడీ పెట్రోల్, డీజిల్ పెరుగుదల వల్ల డాలర్ మీద రూపాయి పెరుగుదల వల్ల మన డాలర్, మన పైసలు కూడా ₹93 నష్టం జరగడం వల్ల దాన్ని దృష్టిలో పెట్టుకొని అదానికి నష్టం జరుగుతుందనే ఉద్దేశంతో ఇవాళ ప్రపంచవ్యాప్తంగా పెరిగిన డీజిల్, ఆయిల్ ధరల మీద మన భారతదేశం మీద కూడా వారికి నమ్మకం చేకూర్చడానికి, వాళ్ళకి $1 మిగులుదా చేస్తానికే ఇవాళ కేంద్ర ప్రభుత్వం అదాని కోసానికే ఇవాళ పేద ప్రజల భారతీయుల మీద మన మీద ఈ పెట్రోల్, డీజిల్ పెంచి భారం మోపుతుంది అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా ₹1000 పెరిగిందని ఇప్పుడు పెంచిన డీజిల్, పెట్రోల్ ధరల పెరుగుదల వరకు కూడా తగ్గించకపోతే, ఉపసంహరించుకోకపోతే కేంద్ర ప్రభుత్వం మీద ఇంత ముందుకు చేసినాం, ఇప్పుడు కూడా భవిష్యత్తులో కూడా ఇంకా పోరాటం భారత కమ్యూనిస్ట్ పార్టీ పిలిపిస్తుంది. ఖచ్చితంగా అవసరానికి ఏడికైనా, ఏ పోరాటానికైనా భారత కమ్యూనిస్ట్ పార్టీ ముందుండి పేద ప్రజల పోరాడుతుందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తాం. వంట గ్యాస్ సంబంధించినటువంటి వాణిజ్య సిలిండర్కి ₹1000 పెంచడం, అదేవిధంగా పెట్రోల్, డీజిల్ మీద ₹3 పెంచడం. మొన్న మోడీ హైదరాబాద్ మీటింగ్కి వచ్చినప్పుడు ఏం చెప్పిందంటే ఇది పేద ప్రజల మీద భారమేను, ఇవాళ డీజిల్, పెట్రోల్ ధరలు పెంచాల్సి వచ్చినా కానీ నేను పెంచడం లేదు, ప్రజల మీద దృష్టి పెట్టి పెంచట్లేదు అని చెప్పిన తర్వాతనే పోయి ఢిల్లీకి పోయిన తర్వాత ఈరోజు సామాన్య ప్రజలపై ₹3 పెంచి పేద ప్రజలను నడిపించిండు. ఏదైతే కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ఇవాళ డీజిల్, పెట్రోల్ మీద పెంచిన ధరల మీద ధర్నా కార్యక్రమం జరుగుతుంది. అందులో భాగంగా ఈ నల్లగొండ పట్టణ కమిటీ ఆధ్వర్యం కూడా ఈరోజు నల్లగొండ పట్టణంలో ఈ ధర్నా కార్యక్రమం జరుగుతుంది. మోడీ ఏదైతే పెంచినటువంటి డీజిల్, పెట్రోల్ ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని, అదేవిధంగా ఈ అనుసరిస్తున్నటువంటి బీజేపీ ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు, కార్మిక వ్యతిరేకులు అవలంబిస్తున్న ప్రస్తుత పథకంలో పోరాటం తప్ప మరొక మార్గం లేదని సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిరంకుశ విధానాలకు
పేద ప్రజలకు నడ్డి విరిచే విధంగా ఉన్నాయి. కాబట్టి వెంటనే ఏదైతే మోడీ తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో పేద ప్రజలకు సంబంధించినటువంటి డీజిల్ పెట్రోల్ మీద పెంచినటువంటి భారాన్ని, అదేవిధంగా సిలిండర్ ఏదైతే వాణిజ్య సిలిండర్ సంబంధించినటువంటి 1000 రూపాయలు పెంచిన దాన్ని ఉపసంహరించుకొని పేద ప్రజలకు సంక్షేమాన్ని పాటుపడ్డటువంటి బీజేపీ ప్రభుత్వం పేదలకు నడ్డి విరిచే విధంగా నిరంకుశ విధానం అవలంబిస్తున్నారు. కాబట్టి దానికి వ్యతిరేకంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఎల్లవేళ పోరాడుతూ పేద పక్షాన ఉంటుందని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం.